హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2024 తర్వాత అందులో క్వాలిఫై అయ్యి జేఈ అడ్వాన్స్ రాసిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ ఎక్కువగా రాసేటువంటి మరొక ఎగ్జామ్ ఏంటంటే బిట్సాట్ అవ్వచ్చు, తర్వాత విట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఎస్ఆర్ఎం ఇలాంటి కాలేజీలు కొన్ని ఉంటాయి. అందులో ఒక కాలేజ్ అయినటువంటి విట్ ఎగ్జామ్, విట్ అంటే వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంబంధించిన ఎగ్జామ్కి ఎప్పటివరకు అప్లై చేయొచ్చు, ఆ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలాగే ఆ కాలేజీ నుంచి ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. మొట్టమొదటిగా విట్ ఎగ్జామ్ రాయాలా వద్దా అనేటువంటి విషయం అయితే మనం మాట్లాడుకుంటే, మీరు డబ్బులు కట్టగలను అనే కెపాసిటీ కనుక మీకు ఉన్నట్లయితే, లేదా నాలో మంచి టాలెంట్ ఉంది, ఒకవేళ నాకు మెయిన్స్ అడ్వాన్స్ రాకపోతే అనే ఆలోచన కనుక మీకు ఉన్నట్లయితే ఆల్టర్నేట్గా రాసుకోవడానికి ఇది ఒక మంచి ఎగ్జామ్ అని అయితే చెప్పచ్చు. అయితే విట్కి సంబంధించి వాళ్ళు ఒకసారి విట్ వెల్లూరు అని మీ అందరికీ తెలుసు, తమిళనాడులో వెల్లూరులో చాలా ఫేమస్ యూనివర్సిటీ, అది ఇండియాలో టాప్ 20 ప్లేస్లో ఎప్పుడు ఉంటుంది. అది అలాంటి వెల్లూరు ఇన్స్టిట్యూషన్, ఆ యూనివర్సిటీ అనేది దాని క్యాపబిలిటీని, దాని స్ట్రెంగ్త్ అని ఎప్పటికప్పుడు పెంచుకుంటూనే ఉంది. అయితే అక్కడ తర్వాత వెల్లూరు తర్వాత వాళ్ళు చెన్నైలోను, భోపాల్లోను, ఏపీలో, అమరావతిలో కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. బట్ వెల్లూరు అంత ఫేమస్ అయితే ఈ 3 కాలేజీలు అయితే కావు. ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టారు, కొత్తగా అంటే ఒక 5-6 ఇయర్స్ పెట్టినా కూడా దానికి అంత రెప్యుటేషన్ అయితే ఈ ప్రెసెంట్గా అయితే రాలేదు. బట్ వెల్లూరు అనేది అయితే మంచి ఇన్స్టిట్యూషన్, కాకపోతే అందులో ఎక్కువ మంది ఉంటారు, ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. అయితే ఫీజు తక్కువ రావాలంటే మనం ఏం చేయాలి, అది తెలియాలంటే ఎగ్జామ్కి సంబంధించి బెటర్ ర్యాంక్ రావాలి, అసలు ఎగ్జామ్ మోడల్ ఎలా ఉంటుంది అనేది మీతో నేను డిస్కస్ చేస్తాను. చూడండి, విట్ ఎగ్జామ్ VITEEE అనే ఎగ్జామ్ పేరుతోటి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకుని వచ్చిన ర్యాంకుల ద్వారా మనకి విట్లో అయితే అవకాశం ఇస్తారు. అయితే విట్ అమరావతిలో ఉన్నదానికి ఎంసెట్లో కూడా వచ్చినా కూడా, అంటే ఏపీ ఎంసెట్లో మనకి ర్యాంక్ వచ్చినా కూడా కొన్ని సీట్స్ అయితే వాళ్ళకైతే అలాట్ చేస్తారు. అయితే వాళ్ళకి జరిగి ఈ ఎగ్జామ్ రాసి క్వాలిఫై వచ్చే వాళ్ళకి క్లాసులు వేరేగా ఉంటాయి, ఎంసెట్ ద్వారా క్వాలిఫై అయ్యే వాళ్ళకి క్లాసులు వేరేగా ఉంటాయి. అంటే కొన్ని సీట్లు సపరేట్గా ఉంటాయి, వీళ్ళకి ముందుగా స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి తర్వాత స్టార్ట్ చేస్తారు, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం స్టార్ట్ చేస్తారు అది. సో ముందు విట్ ఎగ్జామ్కి సంబంధించి మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చాలా టైం ఉంది. సో జేఈ మెయిన్లో జనవరిలో మన రిజల్ట్ ఫిబ్రవరిలో వస్తుంది. అది చూసుకున్న తర్వాత ఓకే పర్వాలేదు నాకు సీట్ వస్తుంది అనుకుంటే కంటిన్యూ చేయొచ్చు. సీట్ రాదు అన్న డౌట్ ఉన్నా, లేదా ఆల్టర్నేట్గా ఏదైనా ఒక ఎగ్జామ్ రాసి పెట్టుకొని సేఫ్ సైడ్గా ఉందాం అనుకున్న వాళ్ళకి విట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అప్లై చేసుకోవడానికి మార్చి 30th వరకు టైం ఉంది. లాస్ట్ డేట్ మార్చి 30, 2024 వరకు టైం ఉంది, నో ఇష్యూ. కాబట్టి మీరు జనవరిలో రాసిన తర్వాత ఫిబ్రవరిలో మీ రిజల్ట్ చూసుకున్న తర్వాత కూడా అప్లై చేయొచ్చు. అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వీడియో చేసి గుర్తు చేస్తాను మీ అందరికీ. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే ఇది కూడా చాలా కన్వీనియంట్గా ఉంది, ఏప్రిల్ 19th నుంచి 30th వరకు. అంటే మనకి ఫస్ట్ సెషన్ జనవరిలో అయిపోతే సెకండ్ సెషన్ అనేది మనకి ఏప్రిల్ 1st నుంచి 15th లోపల ఉంటుందని చెప్పారు. మనం ఎలా అయితే ప్రిపేర్ అవుతాం అదే సిలబస్ తోటి 15th ఎలా ఎగ్జామ్స్ అయిపోతే ఏప్రిల్ 15th 19th నుంచి 30th వరకు విట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పారు. కాబట్టి మన ప్రిపరేషన్ అయితే కరెక్ట్గానే సరిపోతుంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టోటల్గా మనకు 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కడా కూడా నెగిటివ్ మార్కింగ్లు అయితే లేవు. అయితే మ్యాథ్స్ అయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రాగా ఇందులో ఉండేది ఇంగ్లీష్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, అందులో 10 బిట్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ అంటే పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. ఇంగ్లీష్ కూడా ఓకే. సో టోటల్గా 125 క్వశ్చన్స్ ఉంటాయి, 125 మార్క్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ టైం మాత్రం కేవలం 2.5 hours టైమే ఉంటుంది. అది అంటే 150 minutesలో 125 బిట్స్, అంటే ప్రతి బిట్ చేయడానికి మనకి 2 minutes టైం ఉంటుంది. నథింగ్ టు వరీ. ఎగ్జామ్ అంత పెద్ద టఫ్గా అయితే ఉండదు, అలాని తక్కువ స్టాండర్డ్లో ఏమి ఉండదు. మెయిన్స్కి కొద్దిగా దగ్గరలోనే, అంటే మరీ మెయిన్స్ అంత టఫ్ అయితే ఉండదు, కానీ పర్వాలేదు. ఎగ్జామ్ అయితే అబవ్ యావరేజ్ స్టాండర్డ్లోనే ఉంటుంది. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే మనం అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంపీసీ గ్రూప్ వాళ్ళకి 60% మినిమం ఉండాలి. ఓపెన్ కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ అలా కేటగిరీస్ ఏమి లేవు వాళ్ళు ఇచ్చింది. బట్ రిజర్వేషన్ అయితే SC ST కేటగిరీ స్టూడెంట్స్కి అయితే మాత్రం 50% ఉంటే చాలు. టోటల్గా అగ్రిగేట్గా 60% ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి ఉండాలి, SC ST కేటగిరీ వాళ్ళకైతే 50% స్కోర్ అయితే ఉండాలి. ఎవరికైనా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే 1350. ఇది ఒక్కసారి పే చేయాల్సి ఉంటుంది, ఒక్కసారి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లో ఫిలప్ చేయాలి. ఎక్కడ అంటే VITEEE.vit.ac.in ఈ వెబ్సైట్లో ఫిలప్ చేయాలి. ఎలా ఫిలప్ చేయాలి, చాలా ఈజీ ప్రాసెస్, పెద్ద కష్టపడాల్సింది ఏమీ లేదు. జేఈ మెయిన్ అప్లై చేసిన వాళ్ళందరికీ ప్రొసీజర్ తెలుసు కాబట్టి అదే రకంగా స్టెప్స్ ఉంటాయి, చూసుకోండి. నెక్స్ట్ విట్ కాలేజీ మంచిదేనా, దానిలో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఎంత ఫీజు అవుతుంది ఏంటి అంటే, విట్ కాలేజీ మంచిదే, కానీ ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్, పిండికి తగ్గట్టుగా రొట్టె అనేది అంటారు చూసారా, అలాగే ఇందులో మంచి ర్యాంక్ వచ్చినట్లయితే మీకు సంవత్సరానికి 2 lakhs లోపలే ఫీజు అయిపోతుంది. హాస్టల్ కాకుండా, నేను చెప్పేది హాస్టల్ కాకుండా. మంచి ర్యాంక్ వచ్చి ఉంటే
అలా కాకుండా ఇందులో రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ర్యాంకు పెరిగే కొద్దీ ఫీజు కూడా పెరుగుతుంటుంది. సంవత్సరానికి 2 lakhs ఫీజు ఉంది, 3 lakhs ఉంది, 4 lakhs ఉంది, 5 lakhs ఫీజు కూడా ఉంది. అంటే పెద్ద ర్యాంక్ వచ్చి మనం లాస్ట్ వరకు వెయిట్ చేసి మనకు ఎక్కడ రాలేదు కాబట్టి ఈ కాలేజీని ఎంచుకుంటే అప్పుడు కూడా సీట్లు ఇస్తారు. కాకపోతే కదా ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది. 5 lakhs దగ్గరగా సంవత్సరానికి 5 లక్షలు అయితే అవుతుంది. ఎట్లా లేదన్నా కానీ మినిమం 2.5 lakhs నుంచి 5 lakhs వరకు సంవత్సరానికి ఫీ స్ట్రక్చర్ కట్టగలను అనుకునే వాళ్ళకి ఇది ఒకటి. మంచి ర్యాంక్ వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూసుకోవాల్సిన పని లేదు, ఇందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇందులో మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ అంటే ఆటోమేటిక్గా జేఈ మెయిన్లో కూడా మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది. కాబట్టి నా సలహా అయితే మెయిన్స్ మంచి కాలేజీలో టాప్ ఎన్ఐటీస్ వస్తే, ఐఐటీస్ వస్తే 100% అట్టే వెళ్ళమని చెప్తాను. విట్ మరి మంచిది కాదా ఏంటి దీని ప్యాకేజెస్ అంటే, హైయెస్ట్ ప్యాకేజీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, వాళ్ళ వెబ్సైట్లో ఇచ్చిన దాని ప్రకారం 1,01.02 అంటే 1,02,00,000 శాలరీ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. యావరేజ్ 9 lakhs వచ్చిందని చెప్పారు వాళ్ళు. నమ్మచ్చా అంటే అది మంచి యూనివర్సిటీ అండి. వెల్లూరులోదైతే టాప్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా మంచి ప్లేస్ తోటే ఉంది. బట్ కొత్తగా పెట్టిన ఈ భోపాల్ అవ్వచ్చు, అమరావతిలో, ఏపీలో అమరావతిలో పెట్టినది అవ్వచ్చు, తర్వాత చెన్నైలో విట్ చెన్నైలో కూడా ఉంది. ఇవన్నీ లేటెస్ట్గా ఎస్టాబ్లిష్ చేసినవి, అంటే దాదాపుగా 6-7 years బ్యాక్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇవి వెల్లూరు అంత గొప్ప ప్లేసులు అయితే ప్రస్తుతానికైతే లేవు. కాబట్టి మీకు వెల్లూరు కాలేజీలో కనుక మంచి బ్రాంచ్ కనుక వచ్చినట్లయితే, వెల్లూరులో అయితే దాదాపుగా 21 branches ఉన్నాయి. కంప్యూటర్స్లో రకరకాలు ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాలు ఉంటాయి. చెన్నైలో 16 branches ఉన్నాయి, భోపాల్లో అయితే 14 branches ఉన్నాయి. బ్రాంచెస్ అంటే ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంతవరకు, కాలేజీలు 14 అన్న కాదు నా ఉద్దేశం. అమరావతిలో అయితే 4 branches, కంప్యూటర్స్, ఈసీ అలా ఉంటాయి. 4 branches ఉన్నాయి. సో అమరావతిలో జాయిన్ విత్ ఏపీ అమరావతిలో వాళ్ళకి ఎంసెట్ ద్వారా కౌన్సిలింగ్ వచ్చినా కూడా మనకి సీట్లు అయితే ఇస్తారు. బట్ ఎంసెట్ ద్వారా వచ్చిన వాళ్ళకి క్లాసెస్ కొద్దిగా లేట్గా స్టార్ట్ అవుతాయి. వీళ్ళకైతే విట్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ముందుగానే స్టార్ట్ అవుతాయి. వాళ్ళ క్లాస్ రూమ్స్ వీళ్ళ క్లాస్ రూమ్స్ వేరేగా ఉంటాయి. ఎందుకంటే ఎగ్జామ్ రాసి వచ్చారు కాబట్టి వాళ్ళకి ముందుగానే స్టార్ట్ అయిపోతాయి. ఈ ఎంసెట్ అనేది కొద్దిగా లేట్గా జరుగుతుంది కాబట్టి తర్వాత ఏమన్నా 2nd year 3rd year 4th year ఏమైనా కలుపుతారేమో. బట్ ఇప్పటివరకు అయితే సపరేట్గానే అయితే నడుస్తున్నాయి. ఇది విట్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. మరి ఇందులో జాయిన్ అవ్వచ్చా లేదా, నేను ఎగ్జామ్ రాయాలనుకుంటున్నానంటే, మీకు మెయిన్స్లో రాదు అనుకుంటే జనవరి ఎగ్జామ్ వరకు వెయిట్ చేయండి. జనవరిలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ రిజల్ట్ అనేది February 14th కల్లా మ్యాక్సిమం వచ్చేస్తుంది. 1 or 2 weeksలోనే వచ్చిన తర్వాత చూసుకొని ఒక ఆల్టర్నేట్గా బిట్స్ ఎగ్జాము, తర్వాత విట్ ఎగ్జాము, ఎస్ఆర్ఎం ఇవన్నీ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. బట్ కాకపోతే ఇందులో మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఎన్ఐటి వాటిలో రాదు అనుకుంటే వీటిలో 1st round 2nd round కౌన్సిలింగ్ రిజల్ట్ అనేది May 3rd ఇస్తా అన్నారు. కౌన్సిలింగ్ కూడా వెంటనే స్టార్ట్ చేస్తారు వాళ్ళ దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీ కాబట్టి. మీకు ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ రాదు అనుకుంటే తొందరగా డెసిషన్ తీసుకొని ఇందులో తొందరగా జాయిన్ అయితే కాస్త ఫీ స్ట్రక్చర్ అనేది తక్కువగా ఉంటుంది. లేట్గా జాయిన్ అయిన వాళ్ళకి అంటే పెద్ద ర్యాంక్ వచ్చిన కొద్దీ ఇందులో 2nd round 3rd round 4th round కూడా జరుగుతుంటుంది. అప్పుడు మనకు వెల్లూరులో రాదు, చెన్నైలోనో తర్వాత ఏపీలోనో భోపాల్లోనో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఫీ స్ట్రక్చర్ కొద్దిగా తక్కువ ఉన్నా కానీ, తక్కువ అంటే ఏముండదు, వాళ్ళకు కూడా మినిమం 3-4 lakhs అయితే ఖచ్చితంగా ఎక్కడైనా ఉంటుంది విట్ అనే కాలేజీలో. కాస్త మంచి ర్యాంక్ వస్తే మాత్రం ఎవరైనా కన్సెషన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఆల్టర్నేట్గా ఐఐటీస్ ఎన్ఐటీస్కి రాకపోతే దీనికి వెళ్ళదగిన కాలేజీలు ఇది ఒక మంచి కాలేజ్. అంటే అవి వస్తే ఎన్ఐటీలు, IITలు, ఐఐటీలు వస్తే ఆ మంచి కాలేజీలు వదిలేసుకొని దీనిలోకి వెళ్ళొచ్చు అంటే నేనైతే వెళ్ళొద్దనే చెప్తాను నేను. ఎందుకంటే వాటికి ఉన్న వాల్యూ వేరు. ఇది కూడా మంచి ఇన్స్టిట్యూషనే, కానీ మంచిలో ఇంతకన్నా మంచిది ఐఐటీలు కాబట్టి వాటికే వెళ్ళమని అయితే చెప్తాను. అవి రాదు, కష్టం, డబ్బులు కట్టగలను అనుకున్న వాళ్ళకి ఇదైతే మంచి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు, ఆల్టర్నేట్ అని. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకొక వీడియోలో మళ్ళీ ఇంకో కాలేజీ గురించి అయితే డిస్కస్ చేస్తాను. థ్యాంక్ యూ.